ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చాయి. జూన్ 4న కేరళ తీరంలోకి ప్రవేశించిన ఈ పవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ మేరకు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోనూ మరింత విస్తరించనున్నాయి. అయితే రాష్ట్రంలో రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రుతుపవనాల రాకతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఏపీ వర్షాలకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, తల్లి చూసుకుంటే ఏదైతే గడిచిన 2 నెలలుగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండ, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రగాలులు, తీవ్రమైనటువంటి వడగాలులతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాష్ట్ర ప్రజలకు, రైతులకు కూడా చల్లని తీపి కబురైతే భారత వాతావరణ శాఖ అందించిందని చెప్పుకోవచ్చు. ఏదైతే జూన్ 4వ తేదీన కేరళను తాకినటువంటి నైరుతి రుతుపవనాలు విస్తారంగా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చాలా చురుకుగానే అవి ముందు కదులుతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు రాయలసీమ, కోస్తాంధ్రలో అధిక వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలన్నీ ఒకసారిగా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 15వ తేదీకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ అది కాస్త ముందుగానే వచ్చినట్లుగా తెలిసింది. దీంతోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కూడా కురిసేస్తూ అనుకూల వాతావరణం అయితే ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, పలు ప్రాంతాల్లో మాత్రం ఎండలు అయితే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా కూడా ఈ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా ఒకసారిగా తగ్గుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా చూసుకుంటే రైతులకు సంబంధించి మాత్రం ఇది ఒక తీపి కబురు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎండల తీవ్రతతో పూర్తిగా పంట పొలాలన్నీ బీడు వారిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా వాతావరణంలో ఉన్నటువంటి పలు మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలకు కాస్త భూమి అయితే తగ్గినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే రుతుపవనాలు కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది రోజులు అంటే మరో 2 రోజుల్లోనే దక్షిణ కోస్తా వైపు రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పూర్తిగా విస్తరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా భారీగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఎక్కువగా వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూడా ఎండల తీవ్రతతో టారెత్తించినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున ఎండలు, ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే 45 డిగ్రీలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రానున్నటువంటి మరొక 2 రోజులు మాత్రమే ఇలాంటి వాతావరణం కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనంతరం కూడా పూర్తిగా ఏదైతే రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన తర్వాత ఒకసారిగా కూడా వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలన్నీ తగ్గుముఖం పట్టేందుకు ఆస్కారం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. రుతుపవనాల రాకతో విస్తారమైనటువంటి వర్షాలు కురవడంతో పాటు పలు ప్రాంతాల్లోని అక్కడ ఉన్నటువంటి జలాశయాలు కూడా నిలుచుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎండల తీవ్రతతో ఇప్పటికే రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తీవ్రమైనటువంటి వడగాలుల కారణంగా చాలా మంది కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా చురుకుగానే రుతుపవనాలు కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూన్ 15వ తేదీకి రావాల్సినటువంటి రుతుపవనాలు 10వ తేదీకి పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే భారీ వర్షాలు, ఈదురుగాలులు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లో మాత్రం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారమైనటువంటి వర్షాలు అయితే కురుస్తాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాయలసీమలోనే అధిక వర్షాలు కురిసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గత 2 రోజులుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఇటు విశాఖ, అనకాపల్లి జిల్లాలోని పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో కూడా ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. అది చూసుకుంటే ఈ కాకినాడ వైపు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజులు మాత్రం ఈ వాతావరణం ఇలా కొనసాగిన తర్వాత అయితే రుతుపవనాలు పూర్తిగా కూడా తీరాలను తాకి రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా
వర్షాలు కురిసేందుకు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. చంద్రశేఖర్, ముఖ్యంగా గతంతో పోలిస్తే ఈసారి వర్షాలు ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? రైట్, చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధిక వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే 2014లో కురిసినటువంటి వర్షాల మాదిరిగానే 2024లో కురిసినటువంటి వర్షాల మాదిరిగానే 2026లో కూడా ఆ స్థాయిలో వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఏదైతే మన్యం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మన్యం ప్రాంతాల్లోనే అధిక శాతం వర్షాలు కురిసేందుకు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా జలాశయాలు నిండుకోవడంతో పాటు పూర్తిగా ఆ సముద్రం జలాశయాల మట్టానికి కూడా పూర్తిగా కూడా వరద నీరు కూడా వచ్చి చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి, ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురిసాయి. ఏదైతే మే జూన్ మాసాల్లోనే అధిక శాతం వర్షాలు కురిసాయి. అలాగే అక్టోబర్ మాసంలో కూడా అధిక శాతంలో వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనవరి మాసంలో కూడా ఈ ఏడాది జనవరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురిసాయి. అయితే ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధిక వర్షాలే నమోదవుతాయి. అధిక ఉష్ణోగ్రతలు ఏ విధంగా అయితే నమోదయ్యాయో వర్షాలు కూడా ఆ స్థాయిలో నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.